వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రైల్వే సీసీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అదేంటంటే చాలా రోజుల నుండి చాలామంది సీసీఎస్ దీనికి సంబంధించిన డౌట్ అనేది మన కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు అనమాట. దానికి సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది. అదేంటంటే సీసీఏ హారిజంటల్ రిజర్వేషన్ ఉంది కదా, అంటే రిజర్వేషన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, సీసీఎస్, అలాగే మన పీడబ్ల్యూబీడీకి మనకి హారిజంటల్ రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి నార్మల్గా మనకి యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఉంటుంది కదా, వాటిని వర్టికల్ రిజర్వేషన్స్ అంటారు అనమాట. అవి క్యాస్ట్ బేస్ అవి ఉంటాయి అనమాట. ఇవి ఏంటంటే మనకి ఫీమేల్స్ కోసం కానీ, మిగతా స్పోర్ట్స్ కానీ, మిగతా వాటి కోసం మన ఎక్స్ సర్వీస్ మ్యాన్లు కానీ, ఇంకా త్వరలో మనకి అగ్నివీర్స్ కూడా ఇది ఇంప్లిమెంట్ అనేది చేయబోతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి గ్రూప్ డీలో 10% రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ బ్యాచ్ అంటే వచ్చే సమయం నాటికి ఇది ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఓకే, అయితే దానికి సంబంధించిన విషయం అనేది మనం పక్కన పెడితే మనకి సీసీఐ హారిజంటల్ రిజర్వేషన్కి సంబంధించి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మనకి గతంలో చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి కట్ ఆఫ్ అనేది ఇచ్చారనమాట. అక్కడ చూసుకున్నట్లయితే మనకి యూఆర్కి ఒక కట్ ఆఫ్ ఉంది, ఈడబ్ల్యూఎస్కి ఒక కట్ ఆఫ్ ఉంది, ఓబీసీ ఒక కట్ ఆఫ్ ఉంది. కొన్ని జోన్లో అసలు పోస్టులు ఫిల్ అవ్వలేదు కానీ కట్ ఆఫ్ మాత్రం హై ఉంది. ఇప్పుడు పోస్టులు అన్నీ ఫిల్ అయితే మనకి కట్ ఆఫ్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే అసలు పోస్టులు అనేది ఫిల్ అవ్వలేదు, చాలా పోస్టులు మిగిలిపోయాయి. అయితే మనకి కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఎందుకు పెరిగిందంటే మనకి చెన్నైలో కానీ, మిగతా నార్త్ జోన్లో కానీ, అలాగే మనకి భువనేశ్వర్ జోన్లో కానీ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే అసలు 48, 44 చెన్నైలో అయితే మొత్తం చాలా రకరకాలుగా ఉందన్నమాట. కొన్ని జోన్లో యూఆర్ 51, ఈడబ్ల్యూఎస్ 55 ఈ విధంగా కూడా ఉన్నాయి. ఎందుకు ఇలా ఉంది అనేది మనం మామూలు చూసుకున్నట్లయితే దీనికి ఒక రీజన్ అయితే ఉంది. అయితే నేను దీన్ని బట్టి అంటే నేను దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఎందుకు ఎలా చేస్తారో మొత్తం అనేది చెప్తాను. దానికన్నా ముందు నేను ఒక విషయం చెప్పింది ఏంటంటే సీసీఎస్కి క్యాస్ట్ వైజ్ అనేది మనకి ఉండదు అనమాట. ఓకే, క్యాస్ట్ వైజ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా మనకి కట్ ఆఫ్ అనేది ఉండదు, డైరెక్ట్గానే ఉంటుంది. ఎంత సపోజ్కి మన సౌత్ సెంట్రల్ రైల్వే 327 పోస్టులు ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా టాప్ 10 మన సీసీఎస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఒక పక్కన పెట్టి మొత్తం ఒకే టాప్ మెరిట్ ఒక 327 టాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సైడ్ చేసేస్తారనమాట. అయితే దానికి ఒక రూల్ అనేది ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 30 ఉండాలి, అలాగే మినిమం మార్క్స్, అలాగే యూఆర్, ఈడబ్ల్యూఎస్కి 40 ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఓకే అయితేనే అలా టాప్ 327 మంది మనకి ఫిల్టర్ అనేది చేయడం జరుగుతుంది. మీకు అర్థమైంది కదా. అయితే ఇది ఏ విధంగా అనేది నేను మిగతా జోన్స్లో మనకి 2019 గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి మనకి రిజల్ట్స్ అనేది ఇచ్చారు కదా. ఆ రిజల్ట్స్లో మనకి కొన్ని జోన్స్లో ఓన్లీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి ఎంతమంది సెలెక్ట్ అయ్యారని ఇచ్చారు. కానీ భువనేశ్వర్ కానీ, కొన్ని బిలాస్పూర్, కొన్ని వేరు వేరు జోన్లు ఏంటంటే ఆల్ మొత్తం క్యాండిడేట్స్ యొక్క డేటా అనేది ఉంటుంది కదా మనకు. వాళ్ళు ఓబీసీ, వాళ్ళ హాల్ టికెట్ నెంబరు, మొత్తం వాళ్ళ మార్క్స్ ఎన్ని సంపాదించారు పాయింట్స్తో సహా, వాళ్ళకి ఏ పోస్ట్ అలాట్మెంట్ చేస్తారు మొత్తం అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. అందుకే నేను దీనికి ఎగ్జాంపుల్గా భువనేశ్వర్ జోన్కి సంబంధించి ఫస్ట్ ప్రొవిజనల్ ప్యానల్ లిస్ట్ ఉంటుంది కదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం, దానికి సంబంధించి అది తీసుకోవడం జరుగుతుంది. అయితే దానిలోనికి వెళ్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ అని ఉంది, చూసారు కదా మీదకి. చూడండి మనకి RRC 01/2019 లెవెల్ 1 ఒక పోస్ట్ 7 CPC మ్యాట్రిక్స్ అని ఉంది. అలాగే మనకి ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్లో చూడండి మొత్తము 2221 మందికి తీస్తే అందులో మన సీసీఎస్ 218 మంది ఉన్నారనమాట. ఓకే, ఈ ప్యానల్ లిస్ట్లో ఉన్న వాళ్ళు వీళ్ళు. మనం ఇప్పుడు ఓన్లీ మనకు సీసీఏ కావాలి కాబట్టి సీసీఏ మాత్రమే వెళ్దాం అనమాట. ఇక్కడ మనం ముందు చూసుకున్నట్లు పీడబ్ల్యూబీడీ ఉందో మనకు సంబంధం లేదు. ఓకే, సీసీఎస్ ఉంది చూసారా, సీసీఏ ఇక్కడ రెడ్ టిక్ అనేది పెట్టడం జరిగింది, ఎల్లో హైలైట్ చేసాను చూడండి. ఇదే ముందు మనము ఈడబ్ల్యూఎస్ అనేది చూద్దాం అనమాట. ఈడబ్ల్యూఎస్ మనకి స్క్రీన్ మీద మనకి కట్ ఆఫ్ కనిపిస్తుంది, అది చూడండి. అలాగే నేను ఇప్పుడు చూపించే మార్క్స్ దీనికి దానికి లింక్ ఏంటి, ఏ విధంగా కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారనేది మీకు అర్థమైపోద్ది. మనకి మామూలుగా చూసుకున్నట్లయితే మనకు చూడండి కట్ ఆఫ్లో చూడండి ఏదైనా ఉంది ఈడబ్ల్యూఎస్కి 48.4326 అని ఉంది. ఇదేంటి మనకి ఈడబ్ల్యూఎస్ సీసీఏ కట్ ఆఫ్ 2019కి సంబంధించి. అయితే మన సీసీఎస్ మొత్తం 512 పోస్టులు ఉన్నాయి. ఓకే, 512 పోస్టులు ఉంటే అందులో ఈడబ్ల్యూఎస్ మామూలుగా నార్మల్గా రిజర్వేషన్ తీసుకున్నట్టయితే 10% ఇవ్వాలి. 500 పోస్టులు అనుకున్నా సరే 10% అంటే 50 వస్తాయి. అయితే మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళే 2. మరి 48 కట్ ఆఫ్ ఏ విధంగా వెళ్ళిందో మీకు ఇప్పుడు చూడండి, మీకు బాగా అనేది క్లారిటీగా చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ టాప్ ఎవరైతే ఉన్నారో సపోజ్కి 500 మందికి మనం ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో తీసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి 327 ఉన్నాయి కదా, టాప్ 327 అనేది సెలెక్ట్ చేస్తారు.
ఆ సెలెక్ట్ చేసిన తర్వాత అందులో సపోజ్కి ఆ ఈడబ్ల్యూఎస్లో ఎంతమంది ఉంటారో వాళ్ళు అన్నిటికన్నా లాస్ట్ వచ్చే మార్క్స్ ఎన్ని ఉన్నాయి అతని మార్క్స్ అనేది కట్ ఆఫ్గా అక్కడ వేసేస్తారనమాట. అంతేగాని ఇది ఇన్ని మార్కులు వస్తేనే వీళ్ళు మాత్రమే అయినట్టు అది కాదనమాట. సపోజ్కి ఆ ఈడబ్ల్యూఎస్లో ఒక్కరే ఉన్నారు, 80 మార్కులు వచ్చాయి అనుకోండి, ఆ కట్ ఆఫ్ కూడా 80 అయిపోద్ది అనమాట. అంతేగాని మిగతా వాళ్ళు అవనట్టు కాదనమాట. అప్పుడు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అతనే ఉన్నాడు కాబట్టి ఆ మార్కులు తెచ్చి అలాగే వేసేయడం జరిగిందనమాట. ఇక్కడ కూడా చూడండి సేమ్ ఇద్దరు ఈడబ్ల్యూఎస్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈడబ్ల్యూఎస్కి 56 వచ్చాయి. ఓకే, ఇతను మొదటి వ్యక్తి. తర్వాత కూడా ఇంకొకరు ఉన్నారు ఈడబ్ల్యూఎస్, అతను చివరి వ్యక్తి. ఓకే, 48.4326 అతని మార్కులు వేసేయడం జరిగింది. అలాగే మనకు చూసుకున్నట్లయితే యూఆర్ చూడండి 40.181112 సేమ్ కట్ ఆఫ్ కూడా సేమ్ ఈ నెంబర్ బట్టే ఉంది చూడండి, సేమ్ 40.181112 అని. ఈ విధంగా అనమాట మనకి సేమ్ మనకి ప్యానల్ లిస్ట్లో కూడా చూసుకున్నట్లయితే యూఆర్లో ఇతను చివరి వ్యక్తి 40.181112 ఈ మార్కులు తీసుకుని వెళ్ళి అక్కడ వేసడం జరిగింది. సపోజ్ యూఆర్లో ఒక 65 మార్కులు వచ్చిన వ్యక్తి అతనే చివరి వ్యక్తి అనుకోండి, ఆ 65 అలా పెట్టుకుని వెళ్ళి అక్కడ వేసేస్తారంటే ఇదే కట్ ఆఫ్ అని చెప్తారు. దాని అర్థం ఏంటంటే యూఆర్లో అతనే ఉన్నాడు అని అర్థం అనమాట. అలా ఎంతమంది మనకి ఆ ప్యానల్లో ఉంటే ఆ చివరి వ్యక్తి యొక్క మార్కులన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ వేసేయడం జరుగుతుంది. అంతేగాని దాని తర్వాత ఉన్న వాళ్ళు లేరని అర్థం కాదనమాట. ఎస్టీ ఉంది చూడండి, ఇక్కడ మనకి ఎస్టీ కట్ ఆఫ్ చూడండి 30.6992 అని ఉంది. ఇక్కడ చూడండి సేమ్ ఈ ఎస్టీలో 212 నెంబర్ చూడండి, ఇతనే లాస్ట్ కాబట్టి ఇతను ఇంకనేది వేసేయడం జరిగింది 30.6992 అని. అలాగే చూడండి మనకి ఎస్సీ చూడండి 30.133936 అని ఉంది. సేమ్ మనకి ప్యానలిస్ట్లో కూడా సేమ్ అదే. ఓబీసీ ఇతనే లాస్ట్ కాబట్టి చూడండి రెడ్ మార్క్ గీసిన తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇతనే ఉన్నాడు కాబట్టి ఓబీసీలో చూడండి 30.09 సేమ్ మనకి ప్యానలిస్ట్లో కూడా సేమ్ అదే. ఎలా తీస్తారనమాట, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనకి అందులో ఎవరైతే చివరిగా మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారో ఆ టాప్లో ఆ కేటగిరీలో వాళ్ళని మాత్రమే ఆ మార్కులు తెచ్చి అలా వేసేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా చేస్తారు. కానీ చాలామంది మనకి ఎస్టీలకి 7.5 అలాగే మనకి 15% మనకి ఎస్సీలకి ఓబీసీకి 27 ఈ విధంగా రిజర్వేషన్ ఉంటుంది కదా, ఈడబ్ల్యూసీ 10% ఆ విధంగా ఇక్కడ ఉండదన్నమాట. అది వర్టికల్ రిజర్వేషన్లో ఆల్రెడీ ఆ పోస్టులన్నీ పక్కన ఉంటాయి, అవి ఓపెన్ వాళ్ళవి. మనకి ఆల్రెడీ కేటగిరీ సపోజ్కి అందరూ ఓబీసీ అయినా సరే ఆ ఓబీసీని సెలెక్ట్ చేసడం జరుగుతుంది. అందరూ యూఆర్ అయినా సరే ఆ సీసీఐ కేటగిరీ అయితే మొత్తం అందరినీ సెలెక్ట్ చేసడం జరుగుతుంది. సపోజ్కి ఎస్సీ ఎస్టీల్లో ఓబీసీలో అలాగే యూఆర్ మొత్తంలో ఎవరైనా ఆ కేటగిరీకి సంబంధించి ఒక్క మనిషి కూడా లేరు అనుకోండి. సపోజ్కి ఒక ఎస్సీ కేటగిరీలో సీసీఐఎస్ 327 సికింద్రాబాద్లో ఒక్క మనిషి కూడా లేరు. అప్పుడు అతను ఏం చేస్తారంటే ఐపీఎన్లు పెట్టేస్తారు. ఇక్కడ మీరు చూడండి మీద ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈడబ్ల్యూఎస్ ఎలా ఐపీఎన్లు పెట్టేస్తారంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆరిజినల్ రిజర్వేషన్లో ఎస్సీ అనే క్యాండిడేట్ లేరు కాబట్టి అక్కడ ఐపీఎన్లు పెట్టేసి వదిలేస్తారు. సీసీఎస్ కూడా అంతే. ఇక్కడ ఎవరు ఓబీసీ ఎస్టీ అంటే మనకి మొత్తం కేటగిరీ క్యాస్ట్ బట్టి మనకి రిజర్వేషన్ అనేది ఉండదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. వాళ్ళు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ పక్కనే వేసేస్తారు. అతను చివరి వ్యక్తి అయితే ఆ చివరి వ్యక్తి మార్కులు తెచ్చి కట్ ఆఫ్లో వేసేస్తారు అనమాట. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలామంది చాలా రోజుల నుండి డౌట్ అనేది అడుగుతున్నారు, దీనికి సంబంధించి క్లారిటీ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరి విషయం గురించి ఆలోచించండి. అలాగే మనకి ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇలా క్యాస్ట్ బేస్డ్ అనేది మనకి రిజర్వేషన్ అనేది కాదు. ఈ సీసీఐ అనే రిజర్వేషన్ మనకి వర్టికల్ రిజర్వేషన్ అగైనెస్ట్గా ఇచ్చింది. అందులో మళ్ళీ ఇవేవి ఉండవు అనమాట. ఓకే, ఇది అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.